గుడ్ మార్నింగ్ ఆల్. యూజింగ్ ది అకార్డింగ్ టు యూజింగ్ ది ఫ్రేజ్ అక్కడ తెలుగులో పడింది, అలా ఫ్రేజ్ అని వస్తుంది. ఇంగ్లీష్లో PHRASE ఫ్రేజ్. యూజింగ్ ది ఫ్రేజ్ అకార్డింగ్ టు అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి ప్రకారం అనే వస్తుంది. సో ఇక్కడ మనం మొత్తం ప్రకారం అనే అర్థంలో చూద్దాం. అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం అని వస్తుంది. అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం అంటే అకార్డింగ్ టు అంటే ప్రకారం అని వస్తుంది. అకార్డింగ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ అని వస్తుంది. ఇట్ విల్ రైన్ టుమారో. అకార్డింగ్ టు వెదర్ ఫోర్కాస్ట్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం ఇట్ విల్ రైన్ టుమారో. తాజా వాతావరణ సమాచారం ప్రకారం రేపు వర్షం పడుతుంది. అకార్డింగ్ టు ద డాక్టర్ యూ నీడ్ టు రెస్ట్. మరి దేవుడు అకార్డింగ్ టు ద డాక్టర్ అంటే పర్సన్. అకార్డింగ్ టు ద డాక్టర్ ప్రకారం నీవు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద డాక్టర్ యూ నీడ్ టు రెస్ట్. డాక్టర్ ప్రకారం మీరు విశ్రాంతి తీసుకోవాలి. అంటే ఇక్కడ అకార్డింగ్ టు అనేది పర్సన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తుంది. ప్రకారం అనేది అంటే డాక్టర్ చెప్పిన ప్రకారం లేదని ఒక సంస్థని తెలియజేయడానికి ఉపయోగిస్తుంది. పైన ఏముంది? అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్. అకార్డింగ్ టు ది వెదర్ ఫోర్కాస్ట్ అన్నాడు. అక్కడ ఏంది? వెదర్ ఫోర్కాస్ట్ వాతావరణ సంస్థని అక్కడ తెలియజేస్తుంది. ఓకే. ఇట్ విల్ రైన్ టుమారో అంటే రేపు వర్షం వస్తుందని ఒక వాతావరణ సంస్థ చెప్తుంది అన్నమాట. ఓకే. వాతావరణ సమాచారం ప్రకారం రేపు వర్షం పడుతుంది అని తెలియజేస్తుంది. అంటే అదేమో ఒక సంస్థ అయింది, ఇదేమో ఒక పర్సన్. సో పర్సన్ అయినా చెప్పొచ్చు, సంస్థ అయినా చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ అకార్డింగ్ టు అంటే ఏంది? ప్రకారం. ఇది ఫ్రేజ్. ఓకేనా. అకార్డింగ్ టు అంటే ప్రకారం అనే అర్థంలో వస్తుంది. సో అకార్డింగ్ టు అనేది మనకు ప్రకారం అనే అర్థంలో వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు అరిస్టాటిల్, అకార్డింగ్ టు ద టీచర్ ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అకార్డింగ్ టు ద టీచర్ ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటాం. అంటే టీచర్ ప్రకారం. నెక్స్ట్ థర్డ్ వన్, మూడోది. కమ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్. అకార్డింగ్ టు, మళ్ళీ ఇక్కడ కూడా అకార్డింగ్ టు రెడ్ మార్క్లో ఇవ్వడం జరిగింది. అదే ఫ్రేజ్ అనమాట మొత్తం. ద షెడ్యూల్ మీటింగ్, ద షెడ్యూల్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ప్రకారం ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 8 AM. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 8 AM. ఇక్కడ మధ్యలో కామా ఇచ్చిండు. అంటే ఏంటి? అంతవరకు ఒక సెంటెన్స్ అనమాట. ఓకే. అకార్డింగ్ టు ద షెడ్యూల్ అనేది అదొక ఫ్రేజ్. ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 10 AM అనేది అదొక క్లాస్ సెంటెన్స్. ఓకేనా. ఇవి రెండు కలిసినాయి. సో ఇక్కడ కామా ఉంది కాబట్టి, రెండు విడివిడిగా ఉన్నాయి కాబట్టి కామా అనేది పెట్టడం జరిగింది. సో షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 10 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. అకార్డింగ్ టు ద షెడ్యూల్ ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 10 AM. షెడ్యూల్ ప్రకారం సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ ద ప్రాజెక్ట్ వాజ్ సక్సెస్ఫుల్. నివేదిక ప్రకారం ప్రాజెక్టు విజయవంతమైంది. ఫోర్త్ వన్, నాలుగోదమ్మది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ నివేదిక ప్రకారం ద ప్రాజెక్ట్ వాజ్ సక్సెస్ఫుల్. ప్రాజెక్టు విజయవంతమైంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐదో ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ కూడా అకార్డింగ్ టు అని కనిపిస్తుంది. అకార్డింగ్ టు హర్ మూవీస్. అకార్డింగ్ టు హర్ ఆమె ప్రకారం. ఇక్కడ అకార్డింగ్ టు హర్ ఆమె ప్రకారం అంటే అకార్డింగ్ టు అంటే ప్రకారం అనుకోండి. అకార్డింగ్ టు హర్ ఆమె ప్రకారం ద మూవీ వాజ్ ఎక్సలెంట్. ఆ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది. ఆమె ప్రకారం మళ్ళీ అక్కడ కామ వచ్చింది. తెలుగు మీనింగ్లో కూడా చూడండి. సినిమా మూవీ వాజ్ ఎక్సలెంట్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అకార్డింగ్ టు హర్ ద మూవీ వాజ్ ఎక్సలెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, అకార్డింగ్ టు ద రూల్స్ యూ కాంట్ యూజ్ యువర్ ఫోన్ హియర్. చూడండి, అకార్డింగ్ టు ద రూల్స్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్తున్నాడు. యూ కాంట్ యూజ్ యువర్ ఫోన్ హియర్. నువ్వు నీ ఫోన్ను ఉపయోగించలేవు. నియమాల ప్రకారం అంటే ఇక్కడ ఉన్న నియమాల ప్రకారం అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న నియమాల ప్రకారం నీవు నీ ఫోన్ని ఉపయోగించలేవు. ఓకేనా. సెవెంత్ వన్, 7వ ఎగ్జాంపుల్. కరెక్ట్గా ఏరో మార్క్ అటువైపే ఉంది. అకార్డింగ్ టు ది న్యూస్ దెర్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ది హైవేపై ట్రాఫిక్ జామ్ ఉంది. అకార్డింగ్ టు ద న్యూస్ అంటే ప్రకారం. ఇక్కడ కూడా చూడండి కింద తెలుగు ఎగ్జాంపుల్లో ఎక్కడైతే ప్రకారం అని ఉందో అది అకార్డింగ్ టు అని వస్తుంది. అకార్డింగ్ టు ది న్యూస్ దెర్ ఈస్ ఏ ట్రాఫిక్ జామ్ ఆన్ హైవేపై ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది. దేని ప్రకారం చెప్తున్నాడు? అకార్డింగ్ టు ద న్యూస్ ప్రకారం. వార్తల ప్రకారం హైవేపై ట్రాఫిక్ జామ్ ఉంది. నెక్స్ట్ 8వ ఎగ్జాంపుల్.
అకార్డింగ్ టు ద ట్రెడిషన్ దే సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఇన్ డిసెంబర్. అకార్డింగ్ టు ద ట్రెడిషన్ దే సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఇన్ డిసెంబర్. ట్రెడిషన్ ప్రకారం వాళ్ళ ఫెస్టివల్ని డిసెంబర్లో సెలబ్రేట్ చేస్తారు. సాంప్రదాయం ప్రకారం వారు డిసెంబర్లో పండుగ జరుపుకుంటారు అని వస్తుంది. సో ప్రకారం అనేది ఎక్కడైతే తెలుగు మీనింగ్ ఉందో అక్కడ అకార్డింగ్ టు అనే దానికి సబ్స్టిట్యూట్గా వాడుతున్నాం అన్నమాట. సో సాంప్రదాయం ప్రకారం వారు పండుగని సెలబ్రేట్ చేస్తారు, పండుగని జరుపుకుంటారు. అంటే మనం ఏంది చాలా పండుగలు జరుపుకుంటాం అంటే అకార్డింగ్ టు ద ఫెస్టివల్, అకార్డింగ్ టు ద ట్రెడిషన్. కొన్ని ట్రెడిషన్ ఇది ఫారెన్ ట్రెడిషన్, ఫారెన్ కల్చర్ ఏంటిది, దే సెలబ్రేట్ క్రిస్మస్. అకార్డింగ్ టు ది ఇండియన్ ట్రెడిషన్ వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్. మనకు చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, సంక్రాంతి, దివాళీ, లైక్ దట్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 8వ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. ఏది అకార్డింగ్ టు ద ట్రెడిషన్ వి సెలబ్రేట్ ఫెస్టివల్ అనేది. 9వ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం 9వది డిస్కస్ చేయాలి. అకార్డింగ్ టు ది టీచర్ ద టెస్ట్ విల్ బి నెక్స్ట్ వీక్. అకార్డింగ్ టు ది టీచర్ చెప్పిన ప్రకారం ద టెస్ట్ విల్ బి నెక్స్ట్ వీక్. ఉపాధ్యాయుని ప్రకారం పరీక్ష వచ్చే వారం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు చెప్పాడు మనకు విషయం, అంటే ఆయనే ఇక్కడ చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడు ఒక విషయం చెప్పాడు. ఓకే, ద టెస్ట్ విల్ బి ద నెక్స్ట్ వీక్. విల్ బి నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం ఉంటుంది. అంటే ఏంటి, ఉపాధ్యాయుడు పరీక్షలు నిర్వహిస్తాడు. అది ఎప్పుడుంది అని తనే చెప్పాడు. ఓకే, తను చెప్తే ఇలా అంటాం, ఉపాధ్యాయుని ప్రకారం పరీక్ష వచ్చే వారం ఉంటుంది. అకార్డింగ్ టు ద టీచర్ ద టెస్ట్ విల్ బి ద నెక్స్ట్ వీక్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 10th వన్. అకార్డింగ్ టు ది చెఫ్ ద రిసెఫ్. అకార్డింగ్ టు ది చెఫ్ ద రిసెఫ్ రిక్వైర్స్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. అకార్డింగ్ టు ది చెఫ్ అంటే ఎవరు, వంట చేసేవాడు. చెఫ్ ప్రకారం అంటే చెఫ్కి కొన్ని అవసరాలు ఉంటాయి, మనకు చెప్తూ ఉంటారు వంట చేసేవారు. ద రిసెఫ్ లాస్ట్ ఎగ్జాంపుల్ 10వది. ద రిసెఫ్ అంటే రిక్వైర్స్ అంటే వంట. ఈ వంటకి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్గా ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్, వంట చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ఇంగ్రీడియంట్స్ అని అంటాం. ఆ వంట చేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి అవసరం ఉన్నాయని చెప్తున్నాం. చెఫ్ ప్రకారం ఆ వంటకం కోసం తాజా పదార్థాలు అవసరం. చెఫ్ ప్రకారం ఆ వంటకం కోసం తాజా పదార్థాలు అవసరం. మళ్ళీ ఒకసారి చెప్తాను. అకార్డింగ్ టు ద చెఫ్ ద రిసెఫ్ రిక్వైర్స్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. థ్యాంక్ యూ టు ఆల్. Subscribe and like this channel for further promotions.